వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ బొమ్మలు పంచి ఓట్లు వేయమంటున్నాడని, బండి సంజయ్ ఓటు వేస్తే అంతా ఉత్తదే అయిపోతుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ నిర్వహించిన కార్నర్ మీటింగ్లో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. హుస్నాబాద్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్టమని, సెంటిమెంట్ ఉన్న ప్రాంతం హుస్నాబాద్ అన్నారు. వికాసం కావాలంటే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ అన్నను గెలిపించాలని, విద్వేషం కావాలంటే కాంగ్రెస్ బీజేపీలను గెలవాలన్నారు. బీజేపీ బడా కార్పొరేట్ సంస్థల గురించి ఆలోచించే పార్టీ అని, కార్పొరేట్ సంస్థలను 14 లక్షల కోట్లు మాఫీ చేసిందని, పేదలకు ₹1 కూడా మాఫీ చేయలేదన్నారు. బీజేపీ కార్మిక కర్షక వ్యతిరేక పార్టీ అని, రైతుల ఉసురు పోసుకుందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3వ స్థానంలో ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ గెలిచే సవాలే లేదన్నారు. మరి చైర్పర్సన్ శ్రీమతి రజితా వెంకన్న గారు ఎందుకంటే ఎండగొడతాని హరీష్ గారు చాలా విషయాలు మీకు చెప్తారు. నిన్నగాక మొన్న ఎక్కడికి వచ్చిండ్రు భీమరావడానికి వచ్చిండ్రు, అందరికి తెలుసు. వెరీ గుడ్. భీమరావడం వచ్చి ఏం మాట్లాడాడు? తెలంగాణ గురించి మాట్లాడిందా? నన్ను ఓడగొట్టి గెలిచినప్పుడు కరీంనగర్ జిల్లా కోసమని అడిగిందా? మన పార్లమెంట్ నియోజకవర్గం కోసం అడిగిందా? మన మహిళల గురించి అడిగిందా? మన యువకుల గురించి అడిగిందా? మన ఎంపీగా మైకు పట్టుకున్నాడు. ఎమ్మెల్సీ నితిన్ గడ్కరీ గారి దగ్గర నాగపూర్ ఎమ్మెల్యే ఈ రోడ్డు గురించి ఎంబడి పడ్డాం. ఎలకతుర్తి నుండి రామాయణపేట వరకు ఈ జాతీయ రహదారి మీరు ఎవ్వరు అడగలేదు. నేను హరీష్ గారి పాంప్లెట్ మా ఫోటో లేదు, నేను పంపించే పాంప్లెట్ల ఫోటో. ఈ రైల్వే లైను మనం ముట్టక సిద్దిపేట నుండి మీకు కావాలంటే హరీష్ గారిని అడగండి. ఇక్కడ మనం ఇంకొక కూడా చక్కగా సిద్దిపేట రాకముందు పోయి కలెక్టర్ ఆఫీస్ ముందు రేవంత్ రెడ్డి అంటున్నాడు, ఖార్గే గారు అంటున్నారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తీసేస్తుంది బీజేపీ పార్టీ అని ఈ వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు. మోడీ గారు ప్రధానమంత్రి హోదాలో ఉండి హుస్నాబాద్ అంటే కేసీఆర్ కు చాలా ఇష్టం. హుస్నాబాద్ అంటే మన గులాబీ పార్టీకి ఎంతో సెంటిమెంట్ ఉన్న నియోజకవర్గం. ఎప్పుడైనా ఎలక్షన్ ప్రచారం కేసీఆర్ హుస్నాబాద్ నుంచే ప్రారంభిస్తాడు. కేసీఆర్ కు హుస్నాబాద్ అంటే నమ్మకం ఉంటుంది. వికాసం కావాలంటే వినోద్ అన్న గెలవాలి, విద్వేషం కావాలంటే కాంగ్రెస్ బీజేపీలు గెలవాలి. బీజేపీ ఏం ఆలోచించింది బడా కార్పొరేట్ కంపెనీల కోసం ఆలోచించింది. బీజేపీ 10 ఏళ్ల హయాంలో 14 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసింది. ఎవలకు? బడా కంపెనీలకు మాఫీ చేసింది. మరి రైతులకు ₹1 మాఫీ చేసిందా? బీజేపీ పార్టీ అనేది కార్పొరేట్లకు కొమ్ము కాసే పార్టీ, కర్షకులకు వ్యతిరేక పార్టీ. ఇలా బీజేపీ అయినా బండి సంజయ్ గారు బొమ్మలు వంచి ఓట్లేయమంటుండు. బొమ్మలకు కాదు ఓట్లేసేది, పనిచేసేటోళ్ళకు ఓటేయాలి. నీ కడుపు నింపిన వాళ్ళకు ఓటేయాలి, పేదల కోసం పనిచేసిన వాళ్ళకు ఓటేయాలి. బండి సంజయ్ ఓటేస్తే అంత ఉత్తదే అయిపోతుంది. మీ ఇంట్లో బొమ్మలు వంచి బొమ్మలు చూస్తే ఓటేస్తారా? ఆ బొమ్మలు మీ కడుపు నింపుతాయా? ఆ బొమ్మలు మీ పిల్లల బతుకుదెరు మారుస్తాయా? ఆ బొమ్మలు హుస్నాబాద్ కు మేలు చేస్తాయా? అరే నువ్వు వచ్చినావు, మా అక్కనపేటకి ఏం చేసినావు, మా కోయడకి ఏం చేసినావు, మా బిందేరేపల్లికి ఏం చేసినావు, మా హుస్నాబాద్కి ఏం చేసినావు? ఒక్క పని చెప్పొచ్చు కదనే. అరే నువ్వు గెలిచి 5 ఏళ్ల బండి సంజయ్ పైసా పని చేస్తే చెప్పమని ఏం చేసింది బీజేపీ అంటున్నా. అరే దేవుడు అంటారు, దేవుడు మనకు లేడే. దేవుడు గుండెలో ఉంటాడు, దేవుడు హృదయంలో ఉంటాడు, దేవుడు అందరి వాడు. దేవుడు ఒక పార్టీకే ఉంటాడు. ఏంది కేసీఆర్ లెక్క 1000 కోట్ల రూపాయలతోని మన డబ్బులతోని ఇంత పెద్ద గుడి కట్టిన ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవరైనా ఉన్నాడే? 1000 కోట్లతో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి గుడి కేసీఆర్ కట్టిండు. ఎవరైనా కట్టిండా కేసీఆర్ లకి భారతదేశంలో? బీజేపీ వాడు కట్టిండా, కాంగ్రెస్ వాడు కట్టిండా? కేసీఆర్ లెక్క శతచండీ హోమం చేసిన ముఖ్యమంత్రి ఉన్నాడు ఈ భారతదేశంలో? కేసీఆర్ ఒక్కటే చేసింది. ఆయన రాముల గుడి బీజేపీ కట్టిందా? అది ట్రస్ట్ కట్టింది, మనందరి పైసలతో కట్టింది. నేను కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చిన, మా సతీష్ అన్న కూడా 2 లక్షలు ఇచ్చిండు. మనం అందరి ఫీజుతో కట్టింది పట్టుకొని మాది అంటే వీళ్ళు దేవుడి మీద మనకు లేదా ఏం ప్రేమ?
మీరు కూడా ఇచ్చారు. మన అవన్నీ ప్రజల సొమ్ము, ట్రస్ట్ సొమ్ము, వాళ్ళు మేము కట్టేమంటారు. నిన్న రాహుల్ గాంధీ మీటింగ్ తుస్సుమన్నది కాదే, జనం మేము రామంటున్నారు. నేను హైదరాబాద్ లో రాహుల్ గాంధీ మీటింగ్ పెడితే 30,000 కుర్చీలు వేసారు. 30,000 కుర్చీలు వేసి కూలర్లు పెట్టి ఫ్యాన్లు పెట్టారు. 3,000 మంది కాదు. ఎలక్షన్లల్లా మీ దగ్గరికి వచ్చి మీ పొన్నం ప్రభాకర్ మీ చేతులల్లో పట్టుకున్నాడు. రాగానే 2,500 ఇస్తాడు అక్క జిల్లాలకు. ఏమైనా ప్రభాకర్ అన్నా 2,500 అంటే చేతుల్లో పడుతుంది. అరే మొన్ననే వచ్చినాక అదే అని సన్నాయి నొక్కులు నొక్కుతుంది. నెలలు నిండి 6 నెలల పడ్డది. 5 నెలల పైసలు రావద్దా చెల్లెలకు? 5 నెలలు ఇంటూ 2,500 అంటే 12,500 రూపాయలు. కాంగ్రెస్ ఎవడెవడన్నా ఓటు అడిగితే బిడ్డ 12,500 పెట్టిన తర్వాతనే ఓటు అడుగుమని చెప్పాలి. ఎవరు ఇచ్చిపెట్టిందే కాంగ్రెస్? అక్క చెల్లెలకు మోసం, అవ్వాతాతలకు మోసం, రైతులకు మోసం, విద్యార్థులకు మోసం, నిరుద్యోగులకు మోసం, ఉద్యోగులకు మోసం చేసింది. ఏమన్నది ప్రియాంక గాంధీ హుస్నాబాద్ కి వచ్చి, మేం గెలిస్తే హుస్నాబాద్ లో మెడికల్ కాలేజ్ పెడతా. వచ్చిందా మెడికల్ కాలేజ్? అన్ని అబద్ధాలే. ఈ రాహుల్ గాంధీ వచ్చిండు మొన్న వచ్చి అంటాడు 2,500 వేసినాం అక్క జిల్లాలకు. యోచన పడేయా ఏయని పైసలు వేసినా అంటాడు ఈ పుణ్యాత్ముడు. రేవంత్ రెడ్డి అబద్ధాలంటే ఆయన మించిపోయి రాహుల్ గాంధీ అబద్ధాలు ఆడుతుంది. ఆయన రాహుల్ గాంధీ కాదు, రాంగ్ గాంధీ అయిపోయింది, అబద్ధాల గాంధీ అయిపోయింది. మా ముస్లిం మైనార్టీలు కూడా ఆలోచించండి. ఇక్కడ కాంగ్రెస్ 3rd ప్లేస్ లో ఉన్నది. కరీంనగర్ లో కాంగ్రెస్ 3rd ప్లేస్. అది గెలిచే సవాలే లేదు. అందువల్ల ఈ ఎన్నికల్లో మన వినోదన్నను ఆశీర్వదించడానికి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, రైతన్నలు, మా ఎస్టీ అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు అందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ కు ఓటేయాలని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను.